అంతే కన్ను కూర్చొని మొత్తం చిక్కులు కూడా వాడు పని చేసేటాడు 5 సంవత్సరాలు వాడు. హాయ్ బ్రో, నమస్తే అండి వ్యూవర్స్. ఇది వచ్చేసి అండి హిల్స్ కాలనీలో ఉన్నటువంటి అవుట్డోర్లో ఉన్నటువంటి వెంచరు. ఇప్పుడు వస్తే మొత్తం కానీ ఇలా బూతులు బంద్ చేసాడు. అది మన జగ్గుబాయ్, అది చూసినావా? ఆ జగ్గుబాయ్ ఇంతకుముందు నుంచే మాట్లాడతాడు. వెళ్ళిపో నేను ఎంపైరింగ్ చేస్తా. ఎంపైరింగ్ చేసుకుంటా రివ్యూలు కూడా ఉన్నాయి. అన్నీ ఉంటాయి. గట్టిగా మాట్లాడితే వీళ్ళు వచ్చి దెబ్బలు కొడతారు. ఏం హీరాజ్ కొడుక బాగున్నా? చూడ్డానికి రోహిత్ శర్మ లెక్కను సిగ్గుపడతారా? పుర్ర చేయబడతాం లడ్డు మాట్లాడతాడా? ఇవాళ కెమెరా వచ్చారు కదా, ఇది టాబ్లెటా? మాట్లాడితేనే వీడియోలో ఉంటుంది, లేకపోతే కట్ చేసుకుంటూ పెట్టుకోవాల్సి వస్తుంది. వయసు పోరగా నేను బ్యాటింగ్ అప్పుడు వస్తాయి మాటలు. తక్కువ ఉంటారట. వాక్ అండ్ టాక్ విత్ రామ్ RAAM. Sure. I'm also be expectation of your kind of youngster support. యంగ్స్టర్ సపోర్ట్ ఉంటేనే నేను యంగ్ ఫీల్ అయ్యి ఇంకా మంచిగా వీడియోస్ తీస్తా. ఇగో వీళ్ళు కత్తులకు రెడీగా సానా పెట్టుకొని ఉన్నారు. వీళ్ళ కత్తులు లేవట, కత్తులు మర్చిపోయారట. ఈ తనేష్ గారును ఈ పండు మంచిగా అయితే వీడియోలో వస్తారు. బౌలింగ్ చేస్తే అనబోయి లేవాడ. ఏం వస్తుందా టైగర్లు అందరూ? షేర్ ఖాన్లా మీరు? ఏంటి టైగర్లా షేర్ ఖాన్లా? నన్ను పండు అంటారు అన్నట్టు. అయితే ఇదిగో ఆ పండు అయినా ఇన్నోసెంట్ అయినా పర్లేదు, అవి సైలెంట్గా ఉంటాయి. పండు ఇప్పుడు మాట్లాడదు కదా, కోసుకొని తింటారు. ఏంది గల్లీ ముచ్చట్లు? ఇది పట్టుకో. ఏ అజయ్, మంది బలం వస్తుంది. మీ టీం పేరు ఏం పేరే? మర్చిపోయారా? లేదు చూస్తాను లైటింగ్ కరెక్ట్ లేదని. నువ్వు ఏ దిక్కంటే ఆ దిక్కే ఒక గోదావరి తప్పించి ఏమో బట్టగా ఉన్నావని వణికిస్తాను అందరినీ. కెప్టెనా? పెద్ద మనిషి అయిందా నీ పెద్ద మనిషి? మహేంద్ర సింగ్ ధోని, అజయ్ జడేజా బౌలింగ్ చేస్తాడు, మహేంద్ర సింగ్ బ్యాటింగ్. అరే బాబు, మన కీపరు తుప్పలలో పోయిందా? తుప్పలలో అదే మొన్ననే సినిమా తీసిరు, చీకట్లో చిత్తకొట్టు. ఏమా త్రో ఇసిరేసే త్రో బౌలింగ్ లో మస్తు బెస్ట్ ప్రైజ్ అవుతుంది. డబల్ తిన్నావా సింగిల్ తిన్నావా? తాగితే అవుట్ అయ్యేది. రవీంద్ర ఆయన పేరేం పేరు? జడేజానా?
బౌలింగ్ మా బౌలింగ్ బౌలింగ్ వచ్చి 2 వికెట్లు తీసిండు. వాడికి హియర్ మిస్టర్ పర్ఫెక్ట్ స్వీట్ బాయ్ పండు వస్తున్నాడు. ఎవరిని పండబెట్టడానికి వస్తాడో అర్థమవుతలేదు బౌలింగ్ తోటి. అరే తనీష్ నువ్వు ఎప్పుడు ఎక్కుతావురా? హైట్ పెరిగినావు కొట్టవా? ఇగో చూడు నీ ఇజ్జత్ పోవాలి. ఇక్కడ కాలేజ్ స్కూళ్ళలో కూడా మొత్తం చూస్తారు వీడియో మొత్తం అమ్మాయిలు పడిపోవాలి. బ్యాటింగ్ వచ్చిండు. కానీ ఈ రోజు అక్కడ ఉన్నాడు లడ్డు అక్కడే అసలు ఏం మాట్లాడుకుంటున్నాడు సైలెంట్ గా. టానిక్ వేసుకున్నాడు ఏమన్నా? రైట్ బేబీ చేస్తాడు. మనసు ఈడు ఉండట్లేదు. బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్. వాడే బ్యాటింగ్ మా వెల్ డ్రైవ్ పోయింది. జగ్గు బాయ్ కమాన్ జగ్గు. బియా డిక్లేర్ ఇస్తున్నారు. స్కోర్ 8 అట. తను వెల్ పర్సన్ ఇక రాక్స్టర్. బాల్ బుల్లెట్లకి ఇసిరేపాడు. మనోడు కూడా బుల్లెట్ అంతా కొడదాం అనుకున్నారు కానీ వాట్ ఏ కీపింగ్. కీపర్ ఏదో ఇంటిమేషన్ ఇస్తాడు. వాట్ ఏ బౌలింగ్ మా. కానీ మన బుల్లెట్ బాబు కొద్దిగా బౌలింగ్ చేసుకుంటే బాగుండేది. బాబా జగ్గుబాయ్ మెల్లగేయండి. కీపర్ వీళ్ళు పోతానే అట. మీరు జొన్న రొట్టె తిని బాగా గుంజి ఇసిరేస్తారు. ఆయన చపాతి తినట్టుడే. అరే 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 వెరీ గుడ్. చూసినా వికెట్ గురించి ఆలోచిస్తే బాగా చక్కగా. అరే వెల్ క్యాచ్ అమ్మా. రికార్డులో మంచిగా పడ్డది సీనియర్ కు. జగ్గు బాయ్ వచ్చిన ఫామ్ లోకి వచ్చిన ఒక బాల్కి 1 వికెట్, 2 బాల్కి 2 వికెట్లు. కానీ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యి హార్దిక్ పాండ్యా లెక్క ఒక స్టిల్ ఇచ్చిండు బాగా. యువరాజ్ సింగ్ డేవిడ్ మిల్లర్. అరే 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 హ్యాట్రిక్ బాబు. ఇక మన సన్నీ బాబు నీకు 2 బాల్ వద్దు, నీకు మిగిలిన 8 బాల్ ఇస్తాం. అది ఎక్కడ వేస్తున్నావు? 7 పగారు అంటే ఏమన్నట్టు? అరే 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 వీళ్ళు శత్రువులను ఆలోచించుకొని బౌలింగ్ చేస్తారు. బుల్లెట్ లెక్క పోతానే. అదే డైరెక్ట్ గుండెలో వేస్తే మాత్రం గుండెకాయ బయటపడుతుంది. పాపం వాళ్ళు చూడు ఇక్కడ అవుట్ అయిన వాళ్ళు చూడు చిన్న పిట్ట పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎట్లున్నారు చూడు. బౌలర్ పేరు ఏం పేరు బ్రో ఏం పేరు బ్రో? బన్నీ. ఓకే నువ్వు రాక్ స్టార్, నువ్వు సెకండ్ రాక్ స్టార్ అన్నట్టు. ఫామ్ లో ఉన్నట్టు బ్యాట్స్మెన్ కదా, అతను అవుట్ చేస్తే అయిపోతుందని. అది వెల్ త్రో బ్రో, ఏం కాదు. వైట్ బాబు 416 లాస్ట్ 4 బాల్స్ అట.
సన్నీ బాబు బాగానే ఊపిండు. అల్లది కంపల పడ్డది, లేక లేక ఊపిండు. స్కోర్ 18 అట. మరి స్లో చేసిండు. అడుగు అది ఎక్కడో కంపలే పడుతుంది, ఇక్కడ కంపలే పడ్డది అది. మనకు చిన్నప్పుడు బాధలు గుర్తుంటాయి. బురదల పడ్డ, కంపల పడ్డ, పొదల పడ్డ బాధ దొరకదు. రవీంద్ర వికెట్ పోయింది, బాధాకరంగా. గేమ్లో కష్టాలు అంటారు కదా, ఇదే విలేజ్ కష్టాలు. ఈయన తీస్తుంటే ఏదో మనం తీసినట్టు ఫీల్ అవుతాను. బాల్ తీసిండు, 2 బాల్ కనబడ్డా. ఓకే ఓకే, ఏడుంది ఇంకో బాల్. ఆయన తిరిగి కూర్చుంటారు తక్కువ. ఎంత దూరం చూసుకోరు ఈ బాలు కష్టాలు. లైటింగ్ ఉండే సాయంత్రం కొద్దిసేపు, ఈ కొద్దిసేపు అయినా మీరు ఆడుకోవాలని కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి. అలాంటప్పుడు 4-5 బాల్ తెచ్చుకోవాలి. ఏమైనా గ్రౌండ్ ఏమైనా 360 degreesలో 100 మీటర్లు ఉన్నదా. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అండి. ఇప్పుడు మన రాకెట్లు ఎట్లా ఆడతారో తెలియదు. బుల్లెట్ ఇక్కడ బుల్లెట్ ఉన్నాడు, అక్కడ రాజధాని ఎక్స్ప్రెస్ ఉన్నది, నా వెనకాల స్వీట్ బాయ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు మొన్నపాటి ఇలా తయారు చేశారు. ఇగో మిస్టర్ లడ్డు బాయ్ కొద్ది బొర్ర తగ్గింది లాస్ట్ ఇయర్కి, ఈ ఇయర్కి కష్టపడతా ఉండు ఎందుకో ఎక్కడికో. సన్నీ ద టాల్ బాయ్. చూసినామా ఎంపైర్ కోసం ఎన్ని తంటాలు. ఎందుకంటే వీళ్ళు ఎంపైర్ ఏం చేస్తారు, ఈ విలేజ్ సర్కిల్ ఎట్లా పడితే అట్లా మనం ఆడతాం కదా. ఈ కంపాలు గింపలు, ఈ పొక్కల్ని, ఈ గుంతల్ని ఇవి పట్టించుకున్నాం. ఇక పెద్ద ఎంపైర్ వస్తున్నాడు, వాళ్ళు బాల్ తాగితే కింద పడి గిలగిల కొట్టుకున్నట్టు వాళ్ళు ఎంపైరింగ్ పంపిస్తున్నారు. వీళ్ళు చూడు, 2 బ్యాట్స్మెన్లు, ఎంపైరు, వీళ్ళందరూ బక్కగా. సో వీళ్ళు కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా. వాడు చూడు అమ్మ రావల్పిండిలోకి ఇసుకొచ్చి వాటే బ్యాటింగ్ అమ్మ వెళ్తారు. రావల్పిండే నేను చిన్నప్పుడు చూసుకున్నాను, ఇంకా నువ్వు తక్కువ తీసుకున్నాను, నేనైతే బాగా తీసుకుంటాను. అక్కడ రోడ్డు కాదు నుంచి ఓ పిచ్ ఎంత ఉంటుంది అన్ని 20 yards తీసుకొని 22 yards అంతా తీసుకొని వచ్చి బౌలింగ్ చేసేవాడిని నేను. ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్నారు. సో ఓకే, రన్నింగ్ బాగానే తీసుకున్నారు. ఓకే వెల్ బ్యాటింగ్. వికెట్ 2 వికెట్లు పోయేది. వెల్ బౌలింగ్, కేక బౌలింగ్ పడుతున్న పిల్లగాడు. బౌలింగ్ మా వెల్ బౌలింగ్, వెల్ యార్కర్, కేక యార్కర్. నెక్స్ట్ తనిష్కేనా బౌలింగ్. బౌలింగ్ ఫీల్డింగ్ వైఫల్యం వల్ల కానీ వాళ్ళు ఫీల్డింగ్ కరెక్ట్ లేక 2 క్యాచ్లు మిస్ అయినాయి. కానీ కీపర్ క్యాచ్ అవుట్ డ్రైవ్స్ లో బౌలింగ్ మాత్రం అబ్బాయి బాగా బక్క పల్చగా ఉన్నా కూడా బౌలింగ్ అయితే బాగానే ఇస్తాడు.
అడగడం మర్చిపోయాను. బ్యాట్స్మెన్ పేరు ఏం పేరు? సూర్యకుమార్ యాదవ్. జయసూర్య. Do you know the Jayasuriya who Sri Lanka? Which batsman? Which batsman? Opener batsman. ఈ లడ్డు బాబుకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. కూల్ వేసుకుంటే అయిపోతుంది బౌలింగ్. విన్ డిక్లేర్ చేశారు. ఇది మనం చిన్నప్పుడు ఆడుకున్న సంఘటన జరిగింది. ఇగో టాస్ తీసుకుంటున్నారు వచ్చారు మళ్ళా ప్లేయర్స్. ఇగో విన్ డిక్లేర్ అట. బ్యాట్స్మెన్ ఒక 6 ఇచ్చారు కింద డిక్లేర్ అయిపోయింది. ఇడ వీళ్ళు ఇంతగానో భయపడ్డారు ఒక 6కే. ఇగో టాస్ తీసుకున్నారు మళ్ళీ ఒక గేమ్ కు. ఆగో హెడ్స్ పడ్డారట, ఈ టైల్ పడ్డారట. ఎవరు? ఓహో మీ ఓడి వచ్చిందా? తీద్దాం, అందరిని తీద్దాం. అందరిని తీయాలి, అందరు రావాలి. నాకు వచ్చిన అవకాశం ఇది. రేపైతే రాను మళ్ళా. ఇగో ఏదో దోచుకుంటానా ఏమైనా నీ దగ్గర? బౌలింగ్ వెల్ బౌలింగ్. అజ్జుబాయి ఏం తింటాడో కానీ బుల్లెట్ లెక్క పోతుంది. వాళ్ళకి నీకు ఏమైనా శత్రుత్వం ఉందా అజ్జు? మరి చూసినామా ఎట్లా పోయింది. ఓకే బౌలింగ్ బాల్ ఓవరేద్దానికి. ఓ వాడే బౌలింగ్. మీరు ఈ జొన్న రొట్టె తినే అవన్నీ అరకరలు ఎత్తారు. ఏ బా చెడు పేకరే రే బాయ్ అంటారు. ఇక బ్యాటింగ్ నా 4 అయింది అంతే. 4th బాల్ 4 బాల్ స్కోర్ 8. వీళ్ళు ఇక్కడ ఈ వరకు తీసుకుంటారు. అవుట్ బ్రో. ఫింగర్ చూడండి ఇది. లాస్ట్ బాల్ స్కోర్ 8. మీ స్కోర్ వినిపిస్తుందో వినిపించట్లేదు. మళ్ళీ స్కోర్ 8. లాస్ట్ బాల్. ఇక బాల్ కష్టాలంటే ఇట్లుంటాయి. మన ఊర్లో ఒక బాల్ పోయిందంటే ఒక బాల్ కోసం 20 మందిని ఇబ్బంది పెడుతుంది. సో దీని ఏమంటారు? గల్లీ క్రికెట్ కాదు, విలేజ్ కష్టాలు. ఈ కష్టాలు చెప్పుకోలేని మన సిటీలో అయితే 10 బాల్ 20 బాల్ 10,000 20,000 జోబులు పెట్టుకుంటాం. కానీ వీళ్ళకి 2 బాల్ పెట్టుకుంటారు. మనకున్న 2 బాల్ అక్కడ. అది ఆ బాబు నా బాల్ అయితే కాదు మీ బాల్ అంటాడు. మీరు బాబినారు బాల్. అరే అది మరి ఈ ఒక్క బాలే పనిది మనతో ఆడుకుంటాండి. అయ్యో 2 బాల్ మిస్ అయింది. అత ఒకటి ఈస్ట్ ఒకటి వేస్ట్ పోయింది. ఏ ఈ బాల్ ఎవరి? ఈ బాల్ ఎవరి? వాడికి లేవాలంటే ఇప్పుడు బాల్ 2 దొరికిందట. బ్రో లేదు ఇక్కడనే ఉండే బాల్. ఆయన బ్యాట్స్మెన్ తీయరాక నువ్వు కూర్చోవలసిన నీకు కూర్చుంది అనుకో డేంజర్. ఫస్ట్ మీకంటే ఒకటి బ్యాట్ ఖరాబ్ అవుతుంది మెల్లగా. బియా మెల్లిగా బాగా కష్టాలు చూడండి. ఆగండి మెల్లగా ఏమనకండి. ఇంజక్షన్ వేసినట్టే. ఏ వద్దు ఏం ముట్టకు. ముడితే ఇప్పుడు ఆయనకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. ఏ దొరికింది బిడ్డకు. అరే ఈ కాంచె ఎర్ర టీషర్ట్ వేసుకుని రావాలి. ఎర్ర బాల్ అలా ఇస్తారు. ఏ సన్ని అన్నకు ఒక ఓ కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసిన ఇవన్నీ ఏం పనికిరాని భూములు ఎక్కువ ఉన్నాయి. లాక్డౌన్ లో మనం ఆడుకుంటున్నాము. లాక్డౌన్ తర్వాత భూమి మనం సాఫ్ చేయగానే బిల్డింగ్ కట్టుకున్నారు. ఇంకొక 5 సంవత్సరాలకు ఇక ఆటలు మొబైల్ ఆడతారు కానీ గ్రౌండ్లు ఉండవు. ఇక గ్రౌండ్ కట్టాలంటే 10-20 మెంబర్షిప్ ఉండాలి. ₹1,00,000 మెంబర్షిప్, నెలకు 10,000-20,000 కట్టాలి.
కొండే కదా అది. ఇగో కింద ముడ్డి నీదేరా అంటే గుట్టలు మొత్తం కంకిటట్టున్నారు. ఇంకోటి పడుతుంది అదే నేను చెప్పలేదు అక్కడ పడుతుంది బాగాని. ఈసారి సంఖ్యలు బాగా బుల్లెట్ బాబు మొత్తం ఇట్లా రుద్దుకోకుండా ఎత్తాను. రుద్దెత్తి ఇంకెట్లా పోతుందో. మీరు ఇంటికాడ బిల్లలాట ఆడతారు బాబు? పల్లె అంటే పల్లె అంటే శనకాయదా? ఇవి రైల్వే ఆడతారా? గోళీలు ఆటనా? అంటే ఫేస్ కు బలం గోళీలాట. మంచి ఇసురుతారు ఓ నీకు రేపు మీ ఇద్దరు మంచి తీసుకెళ్ళాలి. అక్కడ త్రోబాల్ ఆడతారు తురుకోలు. టోర్నమెంట్ ఆడుతారు తురుకోలు. మన ఫాతిమా వాటే బ్యాటింగ్. ఇది ఒకసారి ఇది ఇవాళ మ్యాచ్ పెడతా. కామెంట్ ఒకవేళ నువ్వు పెట్టడానికి మ్యాచ్ లో పెడతా. మ్యాచ్ ఉంటున్నాయి ఈ వీడియోలో పెడతా. ఇక ఈయన సర్కిల్ తీసి పెడతా. మీది కూడా పెడతా. బ్లాక్ అండ్ డాగ్స్. సబ్స్క్రైబ్ చేయవా? మై డియర్ జెంటిల్మెన్ యంగ్స్టర్స్ రండి. అక్కడ కూర్చున్నారు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కదా. ఆయన గట్టి ఊపుతాడు, నువ్వు మెల్ల ఊపుతావు. ఆడేమో ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు ఊపుడంటే అవుతున్నాడు. ఇగో నేను ఒకటి చెప్పాలా నా వీడియోలో? అరే తమ్ముడు, నా వీడియోలో ఒకటి ఉన్నది. మనకు ఎక్కడి పోయినా ఉండవలసింది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అడక తినడు కూడా ఆ చిప్పల్లో చిల్లర పడదు. అంతే, ఆయన సిగ్గులేదు ఇయ్యాల. తనీస్కి వచ్చింది సిగ్గు. నేనేసిన అయిపోయి ఎంత ఏమున్నాయి 150 మా అంటే 2 దాని మిల్క్ షేక్లు 99. గేమ్ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే మిస్టేక్స్ ఏదో జరిగినాయి రియలైజేషన్ కావాలి. మనం తిట్టుకుంటే ఏమవుతుందంటే మోటివేషన్ దెబ్బతింటారు. రిలేషన్షిప్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. ఈ బాడుకా పిలిచిండు తిట్టిండు అని రేపు రాదు కదా. ఈరోజు మనది కాదు. ఈ టైటిల్ చూసిన అది మనం ఇప్పుడే జోలు పెట్టుకోవాలి. అరే ఈరోజు నాది కాదురా అని కృష్ణ. ఎప్పుడు నేను 3 రోజులు అవుతాను పెట్టి, ఇప్పుడు 60 ఉండొచ్చు. మెల్లమెల్లగా ఒక 1 month 2 months తీసుకుంటే టైం సబ్స్క్రైబ్. ఒకటేసారి మనకు కుదరాలంటే రావాలంటే కుదరదు. మన కంటెంట్
చూపించాలి. ఒకటి వచ్చేసి కాన్ఫిడెన్స్, ఒకటి కాన్ఫిడెన్స్ గురించి మనం ఎలా బతకగలుగుతాం, ఎందుకు కాన్ఫిడెన్స్ మంచిగా ఉండాలి. సో ఆ వీడియో ఒకసారి చూడు. ఎందుకంటే లేబర్ కాంచెలి మనము పెద్ద కలెక్టర్ అయిన పర్లే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటేనే వాడు లేబర్ వాడు పని చేస్తారు, కాన్ఫిడెన్స్ వాడు చదువుకుంటారు. సో ఆ కాన్సెప్ట్ అన్నట్టు. ఇంకోటి వచ్చేసి ఒకటి ముస్లిం వాళ్ళది జెండా పండుగ ఉంటుంది, జెండా పండుగ, అది ఒక 50 minutes ఉన్నది, అది మొత్తం పెట్టిన ఇంకో చిన్నది పెట్టిన 2 minutes కూడా లేదు. సేవ్ ది ట్రీస్. ఇప్పుడు మన ఇదే గ్రౌండ్ లో ఆడుకుంటున్నాం లాస్ట్ కానీ ఈ ఎన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు, అదో పీక్ పరిస్థితి నరికి పరిస్థితి చెట్లు ఉన్నాయి. మరి కట్ అంటే కట్ చేసే చట్టం ఎవరిచ్చారు? వానికి ఎవరిచ్చారు? కట్ చేస్తాను కూడా మనసులో కూడా మనం సైలెంట్గా నిలబడతాం. మన ఈ మనుషులు జెన్యూనిటీ, బీ జెన్యూన్, నిజాయితీగా ఉండడం. ఇప్పుడు మన క్లాస్ రూమ్లల్లో ఎంతమంది జెన్యూన్ ఉన్నారు చెప్పండి? అరే తమ్ముడు సులంకి జెన్యూన్గా నిజాయితీగా ఉన్నాను, పర్ఫెక్ట్. ఇంకా నువ్వు సులంకి, నువ్వు తమ్ముడు నిజాయితీగా ఉన్నావు, నువ్వు ఎవరు లేరుగా, నువ్వు వీడు నమ్మొద్దు. వీడు మనకు చెప్పలా మన లవర్ మటుకు సినిమా పోతే మన లవర్ని తీసుకొని పోతాడు. ఎందుకంటే మనం ప్రతి విషయంలో ఏ సిచ్యువేషన్ అయినప్పుడు అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అన్నమ్మ దగ్గర అందరిగా అబద్ధాలు చెప్తాం. మనం టీచర్ దగ్గర తప్పకుండా చెప్తాం, లవర్ దగ్గర 100% ఒకటి నిజం చెప్తే మిగిలిన అబద్ధాలు చెప్తాం. అదే టాపిక్ అన్నట్టు నేను ఇవాళ పెట్టేది. కాబట్టి అబద్ధాలు చెప్పడం వల్ల మనకి ఏమైతే తెలుసా, మన క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది. మనం చెప్పిన విషయాలు ఎవరు విన్నాడు దగ్గర. కాబట్టి మనం స్టూడెంట్గా చదువుకున్న కాంచెలే మనం కొద్దిగా క్యారెక్టర్ కొద్దిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు ఆఖరికి 2 లవర్ల మధ్య స్విచ్ పెడతారు. వాడు ఎవడు? ఒక స్టూడెంట్, ఒక మనిషి. ఎందుకంటే ఈర్ష్యా భావం అన్నట్టు. నేను కొద్దిగా మీ అసంతలో కొద్దిగా అంటే ఇది ఓన్లీ సిట్టింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇక ఇలాంటి కొన్ని బయట బర్త్డే సెలబ్రేషన్స్, ఆ తర్వాత ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి ఇంట్లో, అవి కూడా సెలబ్రేట్ ఫ్రీ కాస్ట్ ₹1 తీసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో కూడా బర్త్డే ఉంటుంది గణేష్, ఫ్రీగానే చేస్తాను నేను. యూట్యూబ్లో పెడతా, కొన్ని ఫొటోస్ తీసి మీకు పంపిస్తా, మీరు డెవలప్మెంట్ చేసుకుంటే ఏమైనా చేసుకోండి. ఒకటి ఏంటంటే ఫోటో స్టూడియోడు మాత్రం వాడు అన్ని చేసి 20,000, 30,000, 50,000, ₹1,00,000 తీసుకుంటాడు. యూట్యూబ్లో పెడతాడు, పెట్టాడు. మన చుట్టాలు చూసుకోవాలంటే మన ఇంటికి రావాలి. అదే మన అందరు చుట్టాలు చూసుకోవాలంటే ఒక ఐడి ఇస్తే అందరూ చూసుకోవచ్చు. అవునా కదా? మనం ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకేనా బ్రో? ఈరోజు ఇగో వాక్ అండ్ టాక్ విత్ రామ్, RAM. అసలు బ్యాట్ బాల్ తీసుకో.